రైతు సోదరులందరికీ నమస్కారం. ఈరోజు ఢిల్లీకి 92 బండ్లు శీనాకాయలు. ఎందుకంటే నిన్నటి నుంచి మొన్నటి నుంచి కామెంట్లు చెప్తున్నారు, అన్న ఢిల్లీ మార్కెట్కి ఎన్ని బండ్లు పోయినాయి, ఏం గత, అక్కడ రేట్ ఏం జరుగుతుంది అని. 45 రూపాయలు ఒకటో నెంబరు, రెండో నెంబర్ వేస్తున్నారంటే 44, 45 రూపాయలు. ఇంకా నాలుగో నెంబరు 30 నుంచి 33 వరకు. అక్కడ నాలుగో నెంబరు ఏ రేటు ఉంటే ఆ రేటు పట్టీలు వస్తుంటారని అందరూ అనుకుంటుంటారు. ఇకపోతే అనంతపురం మార్కెట్కు 550 టన్నుల శీనాకాయలు రేటు 30 వరకు వేయడం జరిగింది. దేవుడు కరుణించి ఈ వానలు ఇంతటితో స్టాప్ అయితే అక్కడ స్టాప్ అయ్యి రైతులకు కొంచెం కనికరించి రైతులకు వర్షాలు పడితే బాగుంటుంది. మా ఊర్లో అయితే కానీ అసలు వర్షాలే చాలా తక్కువ, అసలే పడడం లేదు. మీ ఊర్ల సైడ్ ఏమన్నా పడుతుంటే ఏమన్నా చెప్పలేము. మనకన్నా వర్షాలు పడితే కొంచెం తోటలన్నా పచ్చగా ఉంటాయి. ఆ ఎండు తెగుళ్ళు నానాక తెగుళ్ళన్నీ చెట్ల కన్నా పోయి కొంచెం ఇన్నాళ్ళు కాసేదానికి అవకాశం ఉంటుంది. అనంతపురం మార్కెట్లో సోమవారం ఏమన్నా కొంచెం కాయలు తగ్గి 1000 టన్నులు 900 టన్నులు పోకోకుండా 400 టన్నులు 500 టన్నుల కాడికి లిమిట్గా పోయి, బెంగళూరు మార్కెట్లో అయితే ఈరోజు 9 బండ్లు అయినా కూడా ఆడ సేల్స్ చాలా అద్మానంగా ఉంది. ఇంకా సోమవారం ఆడ కూడా ఒక 15 బండ్లకు మించుకోకుండా 40 బండ్లు 50 బండ్లు పోతే మళ్ళీ ఆడ కూడా పరిస్థితి ఈ విధంగానే ఉంటుంది. 50,000 రేట్ వస్తే వర్షం వస్తుంది. ఇది ఎందుకో గత నేను 2 సంవత్సరాలకు గమనించుతానా. 50,000 రేట్ అంటే ఇక్కడ వానదేవుడు ఏమో సహించలేకున్నాడో నాకు అర్థం కావడం లేదు. ఎందుకు అట్లా జరుగుతుందో మన టైం బ్యాడ్ లక్కో అర్థమే కావడంలే. వాతావరణం దెబ్బతింటుంది. మళ్ళీ మనకు పడుతుందంటే అది లేదు. ఈ బోర్లలో నీళ్ళు లేక నాకు తిప్పలు పడుతుందంటే మనకైతే పడడం లేదు. ఇంకా పులివెందుల మార్కెట్లో అయితే 28,000 రూపాయలు టాపు, 50 టన్నుల శీనాకాయలు. ఏమన్నా 90 టన్నులు అని పెట్టినావే, ఇక్కడ 50 టన్నులు వచ్చినాయని అడగవచ్చు. ఆడ ప్రస్తుతానికి పొద్దున్నే పోయిన రిపోర్టు ఊరికి అట్లా చూసి కళ్ళతో చూసి వచ్చి ఇన్ని టన్నులు ఉంటాయని చెప్పింటారు, ఎవరినో అడిగింటాం కాబట్టి ఆ విధంగా జరిగింది. అప్రాక్సిమేట్గా 20 టన్నులు అటో ఇటో చెప్తుంటారు పులివెందుల మార్కెట్ వరకు. అనంతపురం మార్కెట్లో అయితే కన్నా మన వాళ్ళకు లిస్ట్ తెలిసింటే ఖచ్చితంగా 10 టన్నులతో సహా చెప్పేస్తారు. ఇంకా కోయంబత్తూరు, మదురై, తిర్చి, మైసూరు ఇంకా ఆ ప్రాంతాలన్నీ వర్షాలే. కేరళ కూడా ఇంక్లూడింగ్. అన్న కేరళ కూడా ఫోన్ చేయడం జరిగింది, ఒక బండి ఏమన్నా దించుకొని అయినా అని. అతను కూడా దించుకోలేకపోయా. ఇంకా సోమవారం నుంచి మంచి రోజులు రావాలని రైతుకు మనస్ఫూర్తిగా కోరుకుంటూ సోమవారం ఎన్ని బండ్లు ఏం కథ అనేది రైతులకు అందరికీ తెలియజేయడం జరుగుతుంది. బాయ్ ఫ్రెండ్స్.